దేవుడని ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ ఆయన బిడ్డలమైనటువంటి మనం ఆయన వలె దయ చూపించాలా వద్దా? అందుకనే ఈ రోజు పాఠ్యాంశం ఏంటంటే ఆయన పిల్లలమైన మనం దయగలిగిన వారముగా మనం చూపించే ప్రేమను బట్టి అనేకులు దేవుని దగ్గరకు వస్తారు. ఆ ప్రేమే, ఆ దయే, ఆ కరుణే, ఆ వాత్సల్యమే మనకు లేకపోతే ఎవ్వరు కూడా మన దగ్గరకు రారు. కనుక కీర్తనాకారుడు అంటున్నాడు, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతి. ఒక మాట జ్ఞాపకం చేసుకుంటే చూడండి, లూకాసు వార్త 11వ అధ్యాయం 10వ మాట. లూకాసు వార్త 13:10 నుండి చక్కగా చదవండి. లూకాసు వార్త 11వ అధ్యాయం 10. అక్కడ చూడాలి. మీ బలహీనతల నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెకు వచ్చి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలువబడి దేవుని మహిమపరిచారు. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరపు అధికారి పని చేయదగిన 6 దినములు కలగగా ఆ దినములలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినమందు రావద్దని చెప్పారు. గాడి యొక్క నుండి దిగి తోలుకొని పోయి నీళ్లు పెట్టుకునగా 18 సంవత్సరాల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను చెప్పారు. ఎట్లా చదవకూడదు అని ముక్కలు ముక్కలు అయిపోయింది. సరే, సౌండ్ తగ్గి. విశ్రాంతి దినమున యేసుక్రీస్తు వారు ఒక దేవాలయంలోకి అనగా సమాజ మందిరంలోకి వెళ్ళాడు. ఎప్పుడంట చెప్పండి? ఎప్పుడు? విశ్రాంతి దినమున యేసుక్రీస్తు వారు సమాజ మందిరంలో బోధింపనారంభించాడు. విశ్రాంతి దినమే ఎందుకు వెళ్ళాడు ఆయన? చెప్పండి, విశ్రాంతి దినమే ఎందుకు వెళ్ళాడు?
విశ్రాంతి దినమే సమాజ మందిరంలోకి ప్రజలందరూ ఆనాటి కాలంలో వస్తారు. ఎక్కడ ఉన్న ప్రజలందరూ విశ్రాంతి దినానికి వస్తారు. మొన్న యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ వచ్చిందనమాట. యెరూషలేం వీధుల్లో విశ్రాంతి దినమున ఎవరు కూడా కొట్లు తీరు. అర్థమైందా? ఎవరు కూడా వ్యాపారాలు చేయరు, కొట్లు తీరు, ఎక్కడికి రోడ్ల మీద కనపడరు, బంద్. ఒక ప్రీస్ట్ వచ్చాడు, బోర ఊదుతాడు అనమాట. సమయం అయినప్పుడు బోర ఊదుతాడు. అందరు టక కొట్లు మూసేస్తున్నారు. ఆయన వీధులంపట చెప్పుకుంటా బోర ఊదుకుంటూ వెళ్తా ఉన్నాడు. అందరు టక షాపులన్నీ మూసేసి సమాజ దేవాలయానికి వెళ్ళిపోతారు. అది ఒక చట్టం. చూడండి ఆ చట్టం ఏముందో. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 28. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకోండి. 6 దినాలు నీవు కష్టపడి నీ పనంతా చేయాలి. అనగా శనివారం నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశి అయినను ఏ పనియు 6 దినాలలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆచరించి ఆశీర్వదించి దానిని పరిశుద్ధపరిచెను. హల్లెలూయా. విశ్రాంతి దినమునంట పశువులు కూడా వాటి మీద బరువులు మోపకూడదు, ఏ పని చేయకూడదు. దాసుడే కానీ, దాసియే కానీ, కుమారులే కానీ, కుమార్తెలే కానీ, యజమానులే కానీ, యూదుడు అనబడిన ఎవడైనా కానీ, కొనబడిన వాడు ఎవడైనా కానీ ఏ పనియో కూడా చేయకూడదు. దేవుడు 6 దినాలలో సృష్టి చేసి 7వ దినమున విశ్రమించి దానిని పరిశుద్ధపరిచి దానిని ఆశీర్వదించి మీరు ఎలాగున చేయండి అని చెప్పాడు. కనుక విశ్రాంతి దినమున పరిశుద్ధంగా దాన్ని ఆచరించటానికి వారందరూ కూడా సమాజ మందిరానికి వచ్చి ఉపవాసం ఉండి పరిశుద్ధంగా దానిని ఆచరించేవాళ్ళు. హల్లెలూయా. మిగిలిన దినాలలో వారి పనిపాట్లలో వారు ఉంటారు. విశ్రాంతి దినం అనగా శనివార దినం వచ్చేసరికి వారి పనులన్నింటినీ మానుకొని పరిశుద్ధ దేవాలయములకు అనగా సమాజ మందిరంలోకి వచ్చి దేవుని వాక్యం విని ప్రార్థన చేసుకొని వెళ్ళటము ఆనాటి కాలంలో యూదులకు ఆనవాయితీ. అందుకనే యేసుక్రీస్తు వారు ప్రజలందరూ ఎప్పుడు దొరుకుతారంటే విశ్రాంతి దినం అప్పుడే దొరుకుతారు. కనుక విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళితే వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించవచ్చు అనే ఆలోచనతో ఆయన విశ్రాంతి దినమున అనేక సమాజ మందిరాలను దర్శించినట్లుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కనుక ఆయన సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి బోధింపను ఆరంభిస్తున్నాడు. ఆ సమాజ మందిరంలో 18 సంవత్సరాల నుంచి దయ్యం బట్టి ఉన్నటువంటి ఒక స్త్రీ ఉంది. ఎన్ని సంవత్సరాల నుంచి పట్టిందంటానికి? 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టింది. ఆ దయ్యం పట్టిన దగ్గర నుంచి ఒకప్పుడు ఆమె బాగానే ఉంది పాపం. సంఘ కార్యక్రమాలన్నిటిలో చురుకుగా పాలు పంపులు పొందుతుంది.
దేవుని మందిరానికి, సమాజ మందిరానికి క్రమం తప్పకుండా వెళతా ఉంది. అయితే ఆమెకి ఏమైందంటే నడుము వంగిపోయింది. నడుము వంగిపోవటానికి గల కారణం ఏంటంటే ఆ పట్టినటువంటి దురాత్మ ఆమె యొక్క నడుమును వంచేసింది. 18 సంవత్సరాల నుండి నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకపోయినప్పటికీ దేవుని మందిరాన్ని మాత్రం మానలేదంట. అర్థం అవుతుంది నేను చెప్పేది. 18 సంవత్సరాల నుంచి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేక ఆమె సాతానుడు ఆమెను గూనె వచ్చేటట్లుగా నడుమును వంచేశాడు. గూనిగా ఉండిపోయింది. అయినా కానీ దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని మందిరానికి తప్పకుండా వస్తూనే ఉంది. హల్లెలూయా. మనమైతే వస్తామా? చెప్పండి. నడుము వంగిపోయింది, మన పరిస్థితి బాగాలేదు, కాలు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వరం అయితేనే రాము. మరి నడుము వంగిపోతే వస్తామా? నిలబడలేకపోతే వస్తామా? నిలబడితేనే కదా మనిషి నడిచేది. పాపం ఎట్లా నడుచుకుంటూ వస్తుందో. 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టిన మందిరాన్ని మాత్రం వదిలిపెట్టలా. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున దేవుని మందిరానికి వస్తూ ఉండగా ఆమె మీద దేవునికి దయ కలిగింది. కేవలం ఆమెను బాగు చేయటానికే యేసయ్య సమాజ మందిరానికి వచ్చాడు. అది కూడా విశ్రాంతి దినాన వచ్చాడు. విశ్రాంతి దినమును వచ్చి ఆయన బోధిస్తూ ఉండగా ఆమె నడుము వంగిపోయి రావటం చూసి ఆమెను దగ్గరకు పిలిచి, అమ్మా, నీ బలహీనత నుంచి నీవు విడుదల పొందావు అని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె యొక్క వెన్నుపూస అంతా కూడా ప్రభావం కలిగి ఆమె చక్కగా నిలువబడింది. హల్లెలూయా. ఆమెలో ఉన్న దురాత్మ వెళ్ళిపోయింది. ఆమె చక్కగా నిలబడింది. నిలబడేసరికి ఆ విషయం అంతా కూడా ప్రధాన యాజకుడు చూస్తున్నాడు. సమాజ మందిరపు అధికారి చూశాడు. ప్రజల వైపు చూసి, ఇది విశ్రాంతి దినం, స్వస్థపడే వాళ్ళు ఎవరైనా ఉంటే, రోగాలు కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే, బాగుపడాలనుకున్న వారు ఎవరైనా ఉంటే ఈరోజు రాబాకండి, మరొక రోజు రండి, అప్పుడు ప్రత్యేకంగా మీ కొరకు ప్రార్థనలు చేస్తాం అన్నాడు కోపంతో. నేను ఒక మాట చెబుతానండి. 18 సంవత్సరాల నుంచి ఆ మందిరానికి వస్తుంది. 18 సంవత్సరాల నుంచి ముందు నుంచే వస్తుంది. దయ్యం బట్టి 18 సంవత్సరాలు. ఇంత మంచి విశ్వాసి, బలమైన విశ్వాసి, ఎన్ని కష్టాలు వచ్చినా, అంగవైకల్యం వచ్చినా, పరిస్థితులు బాగున్నా బాగాకపోయినా దేవుని మందిరాన్ని మాత్రం విడిచిపెట్టకుండా క్రమం తప్పకుండా వస్తున్న బలమైన విశ్వాసి. ఇలాంటి విశ్వాసికి దయ్యం బట్టి 18 సంవత్సరాల నుంచి బాధపడుతూ అనారోగ్యంలాగా నడుము వంగిపోయి ఇబ్బందులు పడుతుంటే ఆమె మీద దయ, జాలి ఎవరికి పుట్టాలి? చెప్పండి, ఎవరికి పుట్టాలి? చెప్పట్లా నోరు తెరిచి. ఆ సంఘ కాపరికి పుట్టాలి, ప్రధాన యాజకుడికి పుట్టాలి, సమాజ మందిరపు అధికారికి పుట్టాలి. ఆమె మీద ఆ అధికారి లక్ష్యం ఉంచాలి. అయ్యో, ఈమె నడుము వంగిపోయింది, ఈమె బలహీనరాలుగా ఉంది, ఈమె కోసం ఉపవాసం ఉండాలి, ఈమె కోసం కన్నీటి ప్రార్థన చేయాలి. దేవుడు స్వస్థపరిచేవాడు, ఆరోగ్యం ఇచ్చేవాడు. కాబట్టి ఆయన సన్నిధిలో ఆమె కొరకు ప్రార్థన చేసి ఎలాగైనా ఆమె బలహీనత నుంచి ఆమెను విడిపించాలని దయ, జాలి, కనికరం ఎవరికి పుట్టాలి? ప్రధాన యాజకుడికి
సమాజ మందిరపు అధికారికి పుట్టాలి. ఈ రోజుల్లో సంఘంలో ఉన్న సేవకులు వాళ్ళ చేతిలో గుప్పిలు చూస్తున్నారు కానీ గుప్పిలులో ఏముందో చూస్తున్నారు కానీ వారి గుండెలో దాగి ఉన్న బాధలు చూడట్లేదు. వాటి కొరకు ప్రార్థన చేసేవాళ్ళు లేరు. యేసుక్రీస్తు వారు కాపరి లేని గొర్రెల వలె ప్రజలు ఉన్నందుకు చూసి వారి మీద ఆయనకేం పుట్టిందంట? కనికరం పుట్టిందంట. ఈ రోజుల్లో ఏ సంఘానికైనా వెళ్ళండి, ప్రజల బాధలు అర్థం చేసుకునే సేవకుడు లేడు, ప్రజల కష్టాలను తెలుసుకునే సేవకుడు లేడు. ప్రజల బాధల కొరకు, కష్టాల కొరకు, సమస్యల కొరకు ఉపవాసం ఉండి సమయాన్ని వెచ్చించి వారితో కలిసి ప్రార్థన చేసి గడిపి వారి సమస్యల నుండి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, బాధల నుంచి విడిపించే సేవకుడు లేడు. ఏమైనా ఇస్తారా? తీసుకుని తిందాం. దశంభాగాలు ఇస్తారా? జేబులో వేసుకుందాం. మనం బాగుంటే చాలు, మనం సంతోషంగా ఉంటే చాలు. వారిని దేవుడు చూసుకుంటాడు, దేవుడే వారిని స్వస్థపరుస్తాడు అనేటటువంటి సేవకులు కోకొల్లలుగా అయిపోయారు. ప్రేమతో మీకు చెబుతున్నాను, గొర్రెల కాపరి గొర్రెల మీద లక్ష్యం ఉంచాలి. 100 గొర్రెలు ఉన్నాయి, వాటిలో ఒక గొర్రెకి జ్వరం వచ్చింది, నల్లతగా ఉంది, మేత తింటలేదు. పొద్దున్నే ఏం చేస్తాడు ఆ గొర్రెకి కాపరి? ఒక సూదేసి ఒక మాత్ర వేస్తాడు. అవునా కాదా? ఉదయాన్నే గొర్రెలు కాసుకునే వాళ్ళని చూడండి, దొడ్లోకి వెళ్ళిపోయి ఏ గొర్రె మెత్తగా ఉంది, ఏ గొర్రె కుంటిది, ఏ గొర్రె బలహీనంగా ఉంది, వాటన్నిటికీ మందులు వేసి శుభ్రం చేసి నీళ్లు పెట్టుకొని, ఒకవేళ నడవగలిగితే నడిపించుకొని పొలానికి తీసుకుపోతాడు, నడవలేకపోతే దొడ్లోనే పెట్టి మిగిలిన గొర్రెలను తోలుకుపోతాడు. ఒక గొర్రెల కాపరికే గొర్రెల పట్ల అంత శ్రద్ధ ఉంటే దేవుని ప్రజలకు, సంఘంలో ఉన్న విశ్వాసుల పట్ల కాపరికి, సేవకునికి ఎంత బాధ్యత ఉండాలి? ఒరే 18 సంవత్సరాల నుంచి నేను ఆమెను బాగు చేయలేకపోయాను, 18 సంవత్సరాల నుంచి ఆమె పట్ల శ్రద్ధ తీసుకోలేకపోయాను, 18 సంవత్సరాల నుంచి ఆ వంగిపోయిన ఆమె నడుమును నేను సరిచేయలేకపోయాను, కనీసం సలహా ఇవ్వలేకపోయాను, కనీసం ప్రార్థన చేయలేకపోయాను, కనీసం ఉపవాసం ఉండలేకపోయాను. ఏదో యేసయ్య వచ్చి ఆమెను బాగు చేశాడు, ఆమె నడుము వంగిపోయిన స్థితిలో మందిరానికి వచ్చింది, ఇప్పుడు నడుము వంగిపోకుండా నిలబడి ఉంది, ఆమె బాగుపడింది, సంతోషించాల్సింది పోయి కోపపడి, ఈరోజు మీరు రాబాకండి, స్వస్థతలు మరొక రోజు చేసుకుందాం. ఎందుకు ఈరోజు వస్తారు? రోగాల్లో ఉన్నవాళ్ళు ఈరోజు రావాల్సిన అవసరం లేదు అంటాడా? యేసయ్య వానితో అన్న మాట ఏం తెలుసా? ఒరే వేషధారి అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? వేషధారి. వేషధారి ఎవరు? పైనే చూసేవాడు, లోపల చూడన్నాడు. ఆ నడుము వంగిపోయిన స్త్రీని పైనే చూస్తున్నాడు. ఆమె బాధ ఏంటో వీడికి తెలియదు, ఆమె ఇబ్బంది ఏంటో తెలియదు, ఆమె ఎందుకు నడు వంగిపోయిందో తెలియదు, ఆమె కష్టాన్ని తీర్చడానికి ఒక్కరోజు ప్రయత్నం చేయలేదు. 18 సంవత్సరాల నుంచి కానుకలు, అర్పణలు అన్నీ ఈ మందిరానికే ఇస్తుంది, కానీ ఏం చేయలేదు. పైగా కోపడతాడు. అందుకని యేసయ్య అన్నాడు, ఒరే వేషధారి, విశ్రాంతి దినం అంటున్నావు, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదని ధర్మశాస్త్రంలో ఉంది, నిజమే. మరి విశ్రాంతి దినమున నీ గాడిదకు, నీ పశువులకి కట్టేసిన కాడిని, ఆ గాడి నుండి దాన్ని వెప్పదీసి వాటికి నీళ్లు పెడతావా లేదా? విశ్రాంతి దినమని నీళ్లు పెట్టకుండా ఉంటావా?
ఒక గాడిదకి ఒక పశువుకి విశ్రాంతి దినము నీళ్లు పెడుతున్నావే, పశువు కంటే గాడిద కంటే ఈమె ఏమైనా చిన్నదా? ఈమె అబ్రహాము కుమార్తె కదా, ఈమె దేవుని బిడ్డ కదా. కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారిని విశ్రాంతి దినమున కట్లు విప్పొద్దని దేవుడు ఎక్కడ చెప్పాడు అన్నాడు. ఉపవాసం, విశ్రాంతి దినమున ఉపవాసం అంటారు యూదులందరూ. ఏం చేస్తారు చెప్పండి? సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు వారు ఏమంటారు? వారికి సూర్యాస్తమయం 3 గంటలకి, సూర్యోదయం తెల్లవారుజామున 3 గంటలకి, 3 నుంచి 3 గంటల దాకా ఉదయమును అస్తమయమును ఒక దినం, ఉదయము అస్తమయము ఒక దినం. ఉదయం అంటే 3 గంటల నుంచి సాయంత్రం 3 గంటల నుంచి రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు ఒక రోజు అయిపోయింది వాళ్ళకి. అందుకనే దేవాలయం ఆనాటి కాలంలో పగలు ఇంచుమించు 3 గంటలకి ప్రార్థన పెడతారు. అంటే దిన ప్రారంభంలోనే వారు దేవుణ్ణి స్తుతించాలని ఒక నియమం ఏర్పాటు చేసుకున్నారు. కనుక ప్రతి విశ్రాంతి దినము ఖచ్చితంగా సాయంత్రం 3 గంటలకి వారికి ప్రార్థన ప్రారంభమైద్ది. అంటే మనకిక్కడ సాయంత్రం 3 అయితే వాళ్ళకి అక్కడ ఉదయం 3 గంటలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమాజ మందిరంలోకి వచ్చేటటువంటి వారందరూ కూడా ఉపవాసం ఉండి ఆ రోజు వస్తారు. ఉపవాసం అంటే ఏంటో, ఉపవాస దినాన ఏం చేయాలో యెషయా గ్రంథంలో దేవుడు చక్కగా చెప్పాడు. చూడండి, ఆ మాటలను చూద్దాం. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 5, 6 వచనాలు. యెషయా గ్రంథం 58, 5, 6. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? ఒక మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? అతడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట చాలు. ఉపవాసం అంటే ఏంది? ఏం తినకుండా గోనె పట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళి తలుపేసుకుని మోకరించి ప్రార్థన చేయటం దేవునికి ఇష్టమైన ఉపవాసం కాదు. మరి మేము రోజు అదే చేస్తున్నాం కదయ్యా. ఉపవాసం ఉన్నప్పుడు మీ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని రహస్యమందు చూస్తున్న దేవునికి ప్రార్థన చేయమని మత్తయి సువార్తలు వేసే చెప్పాడుగా, చెప్పలా? మీరు ఉపవాసం ఉండినప్పుడు తలంటూ స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న మీ దేవునికి ప్రార్థన చేయండి. రహస్యమందు చూచుచున్న దేవుడు మీకు ప్రతిఫలము అన్నాడా లేదా? అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, సద్దూకయ్యులారా, మీరు ఉపవాసం ఉన్నప్పుడు వీధి మూలల్లో నిలబడి ఇదిగో దేవునికి చేతులెత్తి ప్రార్థన చేస్తారు, మీ ఫలం మీరు పొంది ఉన్నారు అన్నాడా లేదా? అందుకని మనం అందరం ఏం చేస్తామంటే ఉపవాసం ఉండగానే ఉదయాన్నే శుభ్రంగా తలంటూ స్నానం చేసి ఉతికిన బట్టలు కట్టుకొని ఇంట్లోకి వెళ్ళి తలుపేసిన బాయ్ ఈరోజు ఆడకి బయటికి రాను, నేను ఈరోజు ఉపవాసం, ముందు ప్రార్థనలో గడపాలి, వాక్యం చదువుకోవాలి, ప్రార్థన అంటాం. అవునా కాదు? వీళ్ళకి కూడా విశ్రాంతి దినం ఏం చేయాలి? అదే పని చేయాలి. ఏ పని చేయకూడదు, ఏ పనులకి వెళ్ళకూడదు. ఏం చేయాలి? విశ్రాంతి దినమున సమాజ మందిరంలోకి వెళ్ళి దేవునితో గడపాలి. అందుకనే ఈడు కోపం వచ్చింది. దేవునితో గడపాల్సిన సమయంలో ఈ గలిబిలేంది, ఈ స్వస్థతలేంది, ఈ అద్భుతాలేంది, ప్రజలు ప్రార్థనలు చేయకుండా, ప్రజలు వాక్యం వినకుండా, ఇదిగో అద్భుతాలు చేసే నీ వైపు, స్వస్థత కార్యాలు చేసే నీవి దగ్గరికి వచ్చి అందరూ చేతులు పెట్టి ప్రార్థన చేసుకొని బాగుపడుతున్నారు, ఇక్కడ వాక్యం లేదు, ఇక్కడ ప్రార్థన లేదు, ఇంకెందుకు ఈ ఉపవాసం అన్నట్లుగా మాట్లాడాడు. యేసయ్య పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడు, ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చోండి, తన ప్రాణమును ఆయాసపరుచుకుంటే ఆ ఉపవాసం నాకు ఉపవాసం కాదు.
మరి ఆ ఉపవాస దినాన్ని మనం ఏం చేయాలో కూడా కింద పెట్టాడు. చూడండి, ఆ మాటలు చదువుదాం. ఆ ఉపవాసం ఉన్నప్పుడు నువ్వు అన్నం తినకుండా మానేశావు, ఉపవాసం ఉన్నావు, ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన చేసే ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుకొని దినం రోజున ఆ ఉపవాసంతో పాటు చేయవలసిన సంపూర్ణమైన ఉపవాసము పని ఒకటి ఉంది. అటు ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకొందురా. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడి మాను మ్రేకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, అట్టి ప్రతి కాడిని విరగొట్టటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. అందుకే యేసయ్య అన్నాడు, దాహం వేస్తుంది పశువుకి గాడిదకి, ఇప్పి నీళ్ళు పెట్టవా? పెడతావుగా. ఉపవాసం అంటే ఏమనుకుంటున్నావు? గాడిద కట్టును విప్పినట్లుగా, గాడి నుండి పశువుని విప్పి నీళ్లు పెట్టినట్లుగా, ఇదిగో ప్రతి కాడిని విరగొట్టి ప్రతి కట్లను తెంపి బాధింపబడిన వారిని విడిపిస్తూ ఉపవాస దినమున శ్రమల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, అనారోగ్యంలో ఉన్న ప్రజల దగ్గరికి వెళ్ళి వారి బంధకాల నుండి వారి కాడి నుండి విడిపించటమే నాకు ఇష్టమైన, నాకు అనుకూలమైన ఉపవాసం కదా అన్నాడు. ఈ పని చేస్తున్నావా? చెప్పండి. ఇప్పుడు మనం ఉపవాసం ఉంటున్నాం, తలంటు స్నానం చేస్తాం, మంచి వస్త్రాలు వేసుకుంటాం, దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాం. అది ఉపవాసమా? అసంపూర్ణమైన ఉపవాసమా? మరి యేసయ్య చేసిన ఉపవాసమా? అసంపూర్ణమైన ఉపవాసమా? ప్రతి విశ్రాంతి దినమున ఆయన చేసిన పని ప్రతి బంధకాల నుండి ప్రజల్ని విడిపించాడు. హల్లెలూయా. కాడి మాను మ్రేకులు తీశాడు, బంధింపబడిన వారిని విడిపించాడు, దురాత్మలు పట్టిన వారిని అనేకులను బాగు చేశాడు, చెయ్యి కాళ్ళు చేతులు కలిగిన వాడిని బాగు చేశాడు. అందరు విశ్రాంతి దినం ఈ పని చేయకూడదుగా, అసలు విశ్రాంతి దినం పనే చేయకూడదుగా. ఎందుకు నువ్వు అద్భుతాలు చేస్తున్నావు? విశ్రాంతి దినమును ఉల్లంఘిస్తున్నావు. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి రాలా, కొట్టివేయటానికి వచ్చావంటే ధర్మశాస్త్రాన్ని కొట్టివేయట్లా, దాన్ని నెరవేరుస్తున్నాడు. ఎట్లా నెరవేర్చాడు తెలుసా? ఉపవాసం ఉన్న దినమున ఇలాంటి వారిని స్వస్థపరిచి. హల్లెలూయా. అది వాళ్ళకి అర్థం కాల. ప్రేమతో మీ చెబుతున్నాను, ఉపవాసం ఉన్న దినమున ఉపవాసం ఉండటం కాదు, ఒక్క మనిషిని బంధకాల నుండి విడిపి, పాపములో బంధించబడ్డారు, శాపంలో బంధించబడ్డారు, అపవిత్రాత్మల చేత బంధించబడ్డారు, కుటుంబ సమస్యల చేత, అప్పుల చేత బంధించబడ్డారు. వారి కొరకు ప్రార్థన చేసి ఒక్క బంధకము నుండి విడుదల కలుగు చేయి. ఆ ఉపవాసం దేవునికి ఇష్టమైనది. అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వీడికి జాలి లేదు పాపం. ఈ మందిరానికి వస్తున్నా యేసయ్య ఆమెను బాగు చేయటానికి ఆ మందిరానికి వచ్చి ఆమెను చూసి ఆమె మీద దయ కలిగి ఆమెను దగ్గరకు పిలిచి ఆమె మీద చేతులు పెట్టి ఆమెను బాగు చేసి సమాజ మందిరం నుంచి ఇంటికి పంపించాడు. ఎంత దయగలిగిన దేవుడో కదా. ఆ నడుము వంగిపోయిన స్త్రీ కోసం ఆయన సమాజ మందిరానికి వచ్చాడు. నడుము వంగిపోయిన స్త్రీని బాగు చేయటం కోసం అందరి చేత అనిపించుకున్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా అన్నారు, నువ్వు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడం, నువ్వేట మెస్సయ్యవి, నువ్వేట దేవుని కుమారుడు అన్నారు. అయినా బంధింపబడిన వారిని చూసినప్పుడు ఆయనకి చాలా దయ కలిగింది. అలాంటి ప్రజలను చూసినప్పుడు మనకేం పుట్టాలి? చెప్పండి, ఏం పుట్టాలి? దయ పుట్టాలి, జాలి పుట్టాలి. ఒకరోజంట ఒక చిన్న పాప స్కూల్కి హడావుడిగా వెళుతూ ఉంది. వెళుతూ ఉన్నటువంటి సమయంలో టైం అయిపోయింది. టీచర్ గారు మహాకోపిష్టి. కరెక్ట్ టయానికి వెళ్ళకపోతే బయట అర్ధగంట ఎండలో నిలబెట్టిద్ది.
ఆ నిలబెట్టడం కూడా మోకాళ్ళ మీద నిలబెట్టిద్దట. ఎర్రటి ఎండలో బండ మీద, నాప బండ మీద నిలబెట్టేదట. స్కూల్కి హడావుడిగా వెళుతుంది పాప. వెళుతూ ఉన్నటువంటి సమయంలో మార్గ మధ్యంలో ఒక ఆయన పడిపోయి బాధపడుతూ వేదన చెందుతూ ఉన్నాడు. దెబ్బలు బాగా తగిలినాయి. ఇక బ్యాగ్ అక్కడ పడేసింది. ఆ వ్యక్తి దగ్గర కూర్చుని ఆడస్తూ ఉంది. చూస్తూ ఉంది అటు ఇటు ఎవరన్నా వస్తారా అని. అంతలోకి ఎవరో వస్తే ఆ ముసలాయన్ని ఆయన దగ్గర అప్పగించి ఆ ముసలాయనతో పాటు హాస్పిటల్కి వెళ్ళింది. ఆ ముసలాయన్ని హాస్పిటల్లో చూయించింది. చూయించి తాత నేను స్కూల్కి వెళ్ళాలి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, లేకపోతే టీచర్ ఒప్పుకోదని. వచ్చేసరికల్లా అర్ధగంట కాదు 2 గంటలు లేట్ అయింది. హడావుడిగా స్కూల్లో నుంచి లోపలికి వెళ్ళబోయేసరికల్లా మేడం ఆగు అడా అంది. ఆపేసింది. ఏంది ఇంత లేట్ అయింది? ఏం లేదు అని చెప్పబోయే లోపు నువ్వు నాకేం చెప్పొద్దు, నో ఎక్స్క్యూజ్. బండ అక్కడ ఉంది, ఎర్రటి ఎండ, మోకాళ్ళ మీద నిలబడు. ఈరోజు 2 గంటలు లేట్ అయింది కాబట్టి గంట నిలబడందంట. మోకాళ్ళ మీద గంట సేపు నిలబడింది. నిలబడిన తర్వాత స్కూల్లోకి వెళ్ళిపోయింది. తెల్లారి పొద్దున్నే స్కూల్ కాడ ఒక ముసలాయన వచ్చాడు. ఎవరు వచ్చారు చెప్పండి? ఒక ముసలాయన వచ్చాడు. అంతా వెతుకుతూ ఉన్నాడంట. ఎక్కడ ఎవరు కనపడలేదు. అంతలోకి ఒక స్కూల్లో ఒక రూమ్లో హాస్పిటల్లో బాగు చేయించింది కదా అమ్మాయి, ఆ అమ్మాయిని చూశాడు. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అమ్మ ఈ స్కూల్ టీచర్ ఎవరని అడిగాడు. ఇదిగో పలానా నేనేనండి అంది. ఈ అమ్మాయి అంత మంచిదమ్మా, పాపం స్కూల్కి లేట్ అయిపోతుందని హడావుడికి వచ్చింది. నేను మార్గమధ్యంలో పడిపోతే దెబ్బలు తగిలితే నన్ను ఎంతో హాస్పిటల్లో తీసుకుని నా పట్ల కేర్ తీసుకుని నన్ను హాస్పిటల్లో చేర్పించిందమ్మా. ఈ అమ్మాయికి ఎంత చక్కగా చదువు చెబుతున్నారు, ఈ అమ్మాయి ఎంత మంచి గుణం అమ్మ ఈ అమ్మాయిది అని చెప్పేసి ఆ ముసలాయన ఆ అమ్మాయి గురించి చెప్పి పొగిడి వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయిన తర్వాత టీచర్ చాలా బాధపడిందంట. ఎందుకు చెప్పలేదు నువ్వు అని అంటే, మేడం నేను చెప్పబోతా ఉండగా నువ్వే వద్దన్నారు కదా అని అంది. ఆమె ఎవరో తెలుసా? మదర్ తెరేసా. ఎవరు చెప్పండి? చిన్నప్పటి నుంచే గాయాలు పడినటువంటి పిల్లల్ని, పెద్దవాళ్ళని, శ్రమల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, అనారోగ్యంలో ఉన్న వారిని చూసినప్పుడు ఆమెకు జాలి, ఆమెకు దయ, ఆమెకు కరుణ పుట్టుకొచ్చినాయి. ప్రేమతో మీకు చెబుతున్నాను, దేవుని పిల్లలు ఆ సమాజ మందిరపు అధికారి ఉన్నట్లు కఠినంగా ఉండకూడదు. యేసుక్రీస్తు లాంటి మెత్తని మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. బాధల్లో ఉన్న వాళ్ళు నీ దగ్గరకు వచ్చినప్పుడు వారి బాధలను అర్థం చేసుకో. కష్టాల్లో ఉన్న వారిని దగ్గరకు వచ్చినప్పుడు వారి కష్టాలను అర్థం చేసుకో. అనారోగ్యంలో ఉన్నవారు నీకు సమస్య చెప్పుకున్నప్పుడు, ఆ అనారోగ్యంలో ఉన్నవారు నీకు సమస్య చెప్పినప్పుడు ఆ అనారోగ్యాన్ని అర్థం చేసుకో. అంతేగాని అర్థం చేసుకోకపోయినా బాధ లేదు, వారి కోసం ప్రార్థన చేయకపోయినా బాధ లేదు, కానీ అపార్థం మాత్రం చేసుకోవాక. వారు మనల్ని అడిగేది ఏంది? నా కోసం ప్రార్థన, అంతేనా? అంతకంటే ఎక్కువ అని అడుగుతారు? ఎక్కువేమి అడగరు కదా, అదే కదా అడిగేది. అందుకనే అపోస్తలుడైన పౌలు గారు, అపోస్తలుడైన పేతురు గారు ఒక మాట అంటున్నాడు. చూడండి, ఆ మాటలు మనం చదువుకుందాం. 1 పేతురుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, 1 పేతురు 3వ అధ్యాయం 8వ వాక్యాన్ని చదువుకుందాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనై ఉండండి. ఎట్లుండాలంట? ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పంపులు పొందండి.
సుఖం వచ్చినప్పుడు అక్క బాగున్నావా, అక్కో ఏం కొరక్క ఈరోజు. కష్టం వచ్చినప్పుడు అక్క ఏమైపోయిద్దో కదా. సుఖంలోనేమో అక్క గుర్తొచ్చింది నీకు, ఎందుకు ఆమె దగ్గర డబ్బు ఉంది, ఆమె దగ్గర ఐశ్వర్యం ఉంది కనుక అక్క బాగా గుర్తుండిద్ది. కష్టం వచ్చినప్పుడు ఆ అక్క కొన్న డబ్బు అంతా పోయిందనుకో అక్క గుర్తుండదు. ఏబు పరిస్థితి అదే కదా. ఏబుకు డబ్బున్నంత కాలం స్నేహితులు, భార్య కదా, పనివారు, పెక్కు మంది, చెల్లెళ్ళు అందరూ కూడా ఏబు ఇంట్లో పడి బాగా తిన్నారు. ఏవో కష్టం వచ్చేసరికి ఎటుళ్ళటు వెళ్ళిపోయారు, అంతులేరు. కానీ అపోస్తుడైనటువంటి పేతురు గారు అంటున్నాడు, మీరు ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పంపులు పొందండి. సహోదర ప్రేమ కలిగి. సహోదర ప్రేమ ఎలా ఉండిద్ది? ఆ సహోదరి బాధలో ఉన్నప్పుడు ఈ సహోదరి ధైర్యం చెప్పేదిగా ఉండాలి, సహాయం చేసేదిగా ఉండాలి, ఆదరించేదిగా ఉండాలి, ప్రాణానికి ప్రాణం అడ్డు వేసేదిగా. బాధలు వచ్చినప్పుడు ఆ ఇంట్లో కూర్చొని ఓదార్చేదిగా ఉండాలి. కనుక మీరు ఒకరి సుఖ దుఃఖములలో ఒకరు పాలు పంపులు పొందండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి. అంత మాత్రమే కాదు కానీ కరుణ కలిగిన వారిగా ఉండండి, వినయ మనస్కులనై ఉండండి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే కనుక కీడునకు ప్రతి కీడునను దోషణకు ప్రతి దోషణను చేయక దీవించండి. హల్లెలూయా. దేవుడు దయగలిగిన వాడు గనుక, దేవుడు ప్రేమ కలిగిన వాడు గనుక, దేవుడు కరుణ కలిగిన వాడు గనుక, దేవుడు ఐక్యత కలిగిన వాడు కనుక, దేవుడు అందరినీ ఒక చోటకి చేర్చేవాడు కనుక మీరు కూడా దేవుని ప్రేమ కలిగి, ఆయన కరుణ కలిగి, ఆయన సహవాసం కలిగి మీరు కూడా ఉండండి. ఆయన సుఖంలోను దుఃఖంలోను ప్రజలతో ఎలా ఉన్నాడో మీరు కూడా సుఖ దుఃఖాలలో పాలు పంపులు. సుఖం ఉన్నప్పుడు వెళ్ళి దుఃఖం వచ్చినప్పుడు ఓయమ్మ ఆమె ఇంటికి పోతే ఏడ డబ్బులు అడిగిద్దో, ఏడ కూర ఇమ్మనిద్దో, ఏడ బియ్యం ఇమ్మనిద్దో, ఏడ గ్యాస్ ఇమ్మనిద్దో. మనకెందుకు ఆ బాధ? మన ఇంట్లో ఉంటే మనకు చాలా అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందాక యెషయా గ్రంథం 58వ అధ్యాయం చదువుకున్నాం కదా, దాంట్లో ఒక మాట ఉంది, ఉపవాసం ఉన్న రోజునంట నీ రక్త సంబంధి వచ్చినప్పుడు ముఖం తిప్పుకోకూడదు. ఏం చేయకూడదు? నీ రక్త సంబంధి వచ్చినప్పుడు నువ్వు ముఖం తిప్పుకున్నావు అనుకో, దేవుడు కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన కూడా ఏం చేస్తాడు? ముఖం తిప్పుకుంటాడు. ఎంతమంది ఉపవాసం ఉన్నప్పుడు అక్కర్లో మన దగ్గరికి వస్తే అనలా. ప్రేమతో మీకు చెబుతున్నాను, దేవుని పిల్లలు దయగలిగిన వారిగా ఉండాలి. కఠినమైన మనసును తీసేసుకోండి, కోపాన్ని ద్వేషాన్ని తీసేసుకోండి, అహంకారాన్ని తీసేసుకొని వినయంతో మసలండి. సహోదరుల మధ్యలో ద్వేషాన్ని తీసేసుకొని ప్రేమ కలిగి ఉండండి. మీరు అందరినీ దీవించండి అంటున్నాడు పేతురు గారు. ఇంకో మాట చదవండి, అదే 1 పేతురుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వాక్యం. 2వ అధ్యాయం 1వ వాక్యం. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వం, సమస్తమైన కపటం, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలు మానేస్తారు. ఏం చూస్తే? యెహోవా దయగలిగిన వాడిని రుచి చూస్తే. దేవుణ్ణి చదివితే అర్థం కాడు,
దేవుణ్ణి చూస్తే అర్థం కాడు. దేవుడి గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తే అర్థం కాడు. దేవుణ్ణి రుచి చూస్తే అర్థం అవుతాడు. ఏం చేయాలి చెప్పండి? దేవుని రుచి చూడాలి. యెహోవా ఉత్తముడని రుచి చూచిన నరుడు ధన్యుడు. దేవుణ్ణి రుచి ఎట్ట చూస్తాం? దేవుని రుచి ఎట్ట చూస్తామమ్మా? యావనాయ్ గారు మీరే చెప్పండి. పుల్లగుంటాడో, తీగుంటాడో, ఉప్పుగుంటాడో, సప్పగుంటాడో? ఇంతకీ దేవుడు ఎట్టుంటాడు? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎట్లుంటాడు ఆయనే చెప్పాడు. ఒక భక్తుడికి పుస్తకం ఇచ్చారంట. తినేయి అన్నాడు. తినేశాడు. నోటికి తీపికొంది, కడుపుకేమైంది? వాక్యము దేవుడై, చెప్పండి, వాక్యము దేవుడై వినటానికి దేవుని మాటలు బాగానే ఉంటాయి, పాటించటానికి కష్టమైంది. అదే ఆయన టేస్ట్. దేవుని గురించి తెలుసుకుంటే, దేవుని గురించి వింటే, దేవుని గురించి ఆలోచిస్తే, అబ్బా యేసయ్య ఎంత మంచి దేవుడు, ఎన్ని అద్భుతాలు చేశాడు, ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా ఉన్నాడు, ఆయనలో పాపం లేదు, ఆయనలో కపటం లేదు, ఆయనలో ద్వేషం లేదు, ఆయనలో ఇది లేదు, ఆయనలో అది లేదు, అన్నీ తెలుసుకుంటాం. కానీ రుచి చూస్తే అవన్నీ మనం చెయ్యాలి. అబ్బో ఆయనలాగా మనం ఉండలేమయ్యో అంటాం. కనుక ఆయన గురించి తెలుసుకుంటాం కదా, ఆయన గురించి రుచి చూడాలి. ఆయన గురించి రుచి చూస్తే కపటాన్ని, ద్వేషాన్ని, అసూయను అన్నింటిని వదిలేసి ఆయన వలె మనం ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రభువు దయగలిగిన వాడు కనుక మనం కూడా దయగలిగిన వారిగా ఉండాలి. మన సంఘంలోకి చాలామంది వస్తూ ఉంటారు. అప్పుల సమస్యలతో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవారు, బాధల్లో ఉన్నవారు కదా, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, అనారోగ్యంలో ఉన్నవాళ్ళు. ఖాళీగా ఉన్న సమయంలో ఏం చేస్తా? వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఏం చేయాలి? ఆ సమస్య నీదని అనుకుని, ఆ బాధ నీదని అనుకుని, ఆ దుఃఖం నీదని అనుకుని, ఆ కష్టం నీదని అనుకుని, ఏమండి మన గురించి మనం ప్రార్థన చేసుకునేటప్పుడు ఏమి ఏడుస్తాము? ఇతరుల గురించి ప్రార్థన చేయించడం ఎందుకు ఏడము? మనందరం ఎవరిమి చెప్పండి? మనందరం ఎవరిమి? సహోదరులము. ఎవరిని చెప్పండి? సహోదరుడు అంటే ఎవరు? మన అమ్మకు పుట్టినాడేగా. సహోదరి అంటే ఎవరు? మన అమ్మకు పుట్టినోళ్ళేగా. మరి నీ సహోదరికి బాధ వస్తే నవ్వుతావా? ఏం చేస్తావు మరి? ఇల్లు, భర్తని, పిల్లల్ని అందరూ వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ సహోదరుడి దగ్గరికి వెళ్ళిపోతాం. అందుకని బైబిల్ గ్రంథంలో ఇంకొక క్లియర్గా మీకు అర్థమయ్యేటట్టు చెబుతానండి. క్రీస్తు శరీరం అయితే మనందరం అవయవాలం. ఎవరు చెప్పండి? సంఘం అనేటటువంటి శరీరంలో మనందరము అవయవాలం. మన సంఘం అనే శరీరానికి శిరస్సు క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఈ అవయవాలు అనేటువంటి తెలుసా? ముక్కుని ఇట్ట గిల్లితే చెయ్యి వెంటనే లేచిద్ది, లేకపోతే గిల్లుకో నాకెందుకు అది కాదా బాధపడేది అనిద్దమ్మా. మరి సంఘంలో ఎవరికైనా బాధ కలిగితే ఏం చేయాలి? పేతురుని చెరసాల్లో వేశారు. మాస్టర్ గారు పోయాడయ్యా, ఈ ఆదివారం ప్రశాంతంగా ఇంట్లో ఉండి చికెన్ తినొచ్చు అనుకున్నారు. ఏం చేశారు వాళ్ళందరూ? అయ్యగారు లేకపోతే అట్ట రేపు ఆదివారం వాక్యం చెప్పాలి, సంఘంలో ఉండాలి, దేవుని వాక్యంతో మమ్మల్ని బలపరచాలి, కాబట్టి ఆదివారం కల్లా అయ్యగారు చర్చిలోకి వచ్చేయాలి ప్రభువా అని సంఘం అంతా కూడి అత్యాసక్తితో ప్రార్థన చేస్తే సంఘం ప్రార్థన చెరసాల పునాదులు బ్రద్దలు చేసి ఆయన తీసుకొచ్చి చర్చిలో పడేసాడు. హల్లెలూయా. సంఘం అది. ఒక్కళ్ళకి బాధ వస్తే అందరూ కన్నీరు కార్చే సంఘం. ఒక్కరికి ఇబ్బంది వస్తే అందరూ వెన్నుపూసలాగా నిలబడేదే సంఘం. అలాంటి సంఘంగా మన సంఘం ఉండాలని నేను ఎంతో ఆశపడుతున్నాను.
ఇక్కడ ప్రార్థన అవసరాలు చెప్పేది ఎందుకో తెలుసా? వారి కొరకు మీరందరూ ప్రార్థన చేస్తారు. ఇక్కడ నిలబడి సాక్ష్యాలు చెప్పేది ఎందుకో తెలుసా? వారం అంతా వారి కుటుంబం కోసం ప్రార్థన చేస్తారని. కానీ చేయరు కదా. కొంతమంది ఉన్నారండి, వారి కోసం వారం అంతా ప్రార్థన చేసే వాళ్ళు. ఆ సహోదరులకి, ఆ సహోదరులకి నా చేతులెత్తి వందనాలు చెబుతున్నాను. మీరు అట్లాగే ఉందురుగాక. హల్లెలూయా. కనుక మీ ప్రార్థనలు దేవుడు విని ఆ సహోదరుని ఆ బంధకాల నుంచి విడిపిస్తే నీ ఉపవాస ప్రార్థనల ఫలితం వచ్చినట్టే. మనమందరము దయగలిగిన వారముగా ఉండాలి. తలలోంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రోజున యేసుక్రీస్తు వారు సమాజ మందిరానికి వస్తున్న ఆ 18 సంవత్సరాల నుంచి దయ్యం పట్టి నడు వంగిపోయినటువంటి స్త్రీని చూసినప్పుడు ఆయనకి ఎంత జాలి, దయ పుట్టిందో. 18 సంవత్సరాల నుంచి ఎంత అనారోగ్యంతో ఉండి కూడా ఈమె మందిరానికి వస్తుంది. కనీసము ఈ సమాజ మందిరపు అధికారి ఈమెను ఎందుకు పట్టించుకోలేదు? సమాజ మందిరపు అధికారే పట్టించుకొని ఈమె కొరకు ప్రార్థన చేసినట్లయితే ఎంత బాగుండేది. 18 సంవత్సరాల నుంచి దయ్యం ఆమెలో ఉండిద్దా? 18 సంవత్సరాల నుంచి ఆ నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేని ఆ బలహీనతలు ఆమె ఉండేదా? ఈనాటి సేవకులు ఎలా ఉన్నారో తెలుసా? కనీసం నువ్వు సంఘం కోసం ఎంత కష్టపడినా, సంఘానికి ఎంత క్రమం తప్పకుండా వచ్చినా, దేవుని మందిరం కొరకు ఎంత కష్టపడి ధనాన్ని వెచ్చించినా, కనీసం వారి కొరకు ప్రార్థన చేయలేని వారు కోకొల్లలుగా ఉన్నారు. వారిని బాధ అర్థం చేసుకోరు, వారిని కష్టాన్ని అర్థం చేసుకోరు. నీ కొరకు ఒక దినము, ఒక 10 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కార్చి నీ బాధ నుండి, నీ శ్రమ నుండి విడుదల పొందించగలిగిన స్థితి వారికి ఉన్న వారు వంగరు. కానీ యేసయ్య అలాంటి వాడు కాదు. సేవకుడు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఆయన దయ కలిగిన వాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు. సేవకుడు పట్టించుకోకపోతే ఆయనే నిన్ను విడిపించటానికి, ఆయనే నిన్ను సరిచేయటానికి, ఆయనే నిన్ను బాగు చేయటానికి నీ దగ్గరకు వచ్చి నిన్ను ముట్టి నిన్ను బాగు చేసి నీలో ఉన్న బలహీనత నుంచి విడుదల కలుగు చేసే గొప్ప దయాళత్వము కలిగిన దేవుడు. 38 సంవత్సరాల నుంచి బెతస్దా కోనేటి దగ్గర ఒకడు పడిపోతే వాడి బాధని ఎవడు అర్థం చేసుకోలేదు. దేవదూతలు వచ్చి నీళ్లు కదిలించి వెళ్ళిపోతున్నాయి. వాడు లేవలేని స్థితిలో ఉన్నాడు. వాడు పరుపు మీదే పండుకున్నాడు. వాడు 38 ఏండ్ల నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి కోనేటి దగ్గరకు వచ్చాడు. ఎవరు అర్థం చేసుకుంటారండి? ఎవరు దయగలిగిన వారండి? యేసులాగా దయగలిగిన ఆ సమాజ మందిరపు అధికారి యేసులాగా దయగలిగిన వాడిగా ఉన్నాడా? సమాజ మందిరపు అధికారిలాగా సంఘంలో ఉన్న నువ్వున్నావా? ఆలోచించే. నీ కఠిన స్వభావాన్ని వదిలే. ఆమె గురించి నాకెందుకులే, ఆమె గురించి నేను ఎందుకు ప్రార్థన చేయాలి, ఆమె గురించి నేను ఎందుకు పట్టించుకోవాలి? నా కుటుంబం, నా పిల్లలు, నా క్షేమం వద్దు. ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ఇతరుల మీద దయ కలిగి ఉండు. ఆ చిన్న పాప, ఆ ముసలివాడు పడిపోతే స్కూల్కు లేట్ అయిద్దని తెలుసు, టీచర్ కొడుతుందని తెలుసు, అర్ధగంట సేపు ఎర్రటి ఎండలో బండ మీద మోకరింపజేస్తుందని తెలిసి కూడా క్రీస్తు ప్రేమను ఎరిగి, క్రీస్తు దయను ఎరిగి
జాలి పడటం మొదలు పెడితే ఆమె ఈ రోజున ప్రపంచానికే తల్లిని దేవుడు చేశాడు. నువ్వు దయగలిగి ఉంటే గొప్ప స్థితిలో ప్రభు నిన్ను ఉంచుతాడు. ఈ రోజున దేవా, నీ దయగలిగిన హృదయాన్ని నాకు ఇవ్వండి. అనారోగ్యంలో ఉన్నవారిని, ఆకలితో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, ఇబ్బందుల్లో ఉన్నవారిని, సాతాను చేత శోధించబడుతున్న వారిని, గుడ్డి వారిని, కుంటి వారిని, మోగవారిని చూసినప్పుడు ఎంత కనికరం పుట్టిందయ్యా, ఎంత దయ పుట్టిందయ్యా మీకు. అలాంటి మనసు మాకు దయచేయండి ప్రభు అని మనం ప్రార్థన చేద్దాం. స్త్రీలలో నుండి ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు బిగ్గరగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి.